షలోమ్ సబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్రియులారా. రాతి కలశంలో పరమ తండ్రిని మనం ఆరాధించి గణపరిచి సబ్బాత్ ఆశీర్వాదాలతో మనం నింపబడుతూ వచ్చాం కదా. ఈ దినం కూడా అనుదిన కృపల లెక్కన భాగం మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వాడితో సమానమని ఎంచి. కాబట్టి పరమ తండ్రి తన ప్రజల ఎడల ఏ విధంగా కన్సర్న్ కలిగి ఉంటాడో చూడండి. తన జనాంగం ఇజ్రాయేలు ఎడల ఆయన ఏ విధంగా శ్రద్ధ కలిగి ఉన్నాడో చూడండి. తన బిడ్డలనైనా ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడండి. తన యొక్క బిడ్డలను ముట్టిన వారిని తన కనుగుడ్డు ముట్టిన వారితో సమానముగా ఎంచుకుంటాడు. మిమ్మల్ని ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినవాడు అని ఆయన అంటున్నాడు. అంటే తన బిడ్డల ఎడల ఏ విధంగా ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, ఏ విధంగా శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఏ విధంగా ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే ఆయన మోషే గారు ఆయన యొక్క పాటలో పాడుతుంటాడు. ఆయన తన కనుపాప వలె వారిని కాచెను. తన కనుపాపనైనా కాచుకున్నట్టుగా ఇజ్రాయెల్ను కాచుతూ వచ్చాడు. వారిని తోడుకొని వస్తూ వచ్చాడు, వారిని మోసుకొని వస్తూ వచ్చాడు అంటాడు. కాబట్టి ఇజ్రాయెల్ దేశం యొక్క అస్తిత్వము ఇప్పటి వరకు ఉంది, కాపాడబడుతుంది. అంటే ఆయన దాని ఎడల ఇజ్రాయెల్ దేశం ఎడల ఒక ప్రేమ కలిగి ఉన్నాడు. ఇజ్రాయెల్ దేశం మీద ఆయన కనుదృష్టి నిత్యము ఉంచాడు. కాబట్టి ఇజ్రాయెల్ ఎవరైతే ముట్టాలని చూస్తుంటారో ఇజ్రాయెల్ పక్షంలో ఆయన పోరాడతాడు, ఆయన వారి పక్షాన వాద్యం ఆడతాడు, ఆయన వారి పక్షాన యుద్ధం చేస్తాడు, ఆయన కల్పించుకుంటాడు సుమా. కాబట్టి ఇజ్రాయిలు ఆయనకు భయపడుతున్న విధానం బట్టి, ఆయన యొక్క నీతికి వారు విధేయులవుతున్న విధానం బట్టి, ఆయన ధర్మశాస్త్రాన్ని వారు నెరవేరుస్తున్న విధానం బట్టి, వారు ఆయన యొక్క మార్గంలో నడుస్తున్న విధానం బట్టి, ఆయన భయభక్తులు కలిగి ఆయన ఆరాధిస్తున్న విధానం బట్టి ఇజ్రాయెల్ జనాంగమును తన కనుగుడ్డుతో సమానంగా ఎంచుకుంటున్నాడు. కాబట్టి నేటి వరకు ఇజ్రాయెల్ దేశము వర్ధిల్లుతుంది, ఆస్వాదింపబడుతుంది, దీవింపబడుతుంది, కాపాడబడుతుంది. ఇజ్రాయెల్ దేశం లేకుండా చేయాలని అనేక మందికి కుట్ర పన్నారు, ఆలోచన చేశారు, ప్రకటన చేశారు. ఎవరైతే కుట్ర పన్నారో, ఎవరైతే ఆలోచన చేశారో, ఎవరైతే ప్రకటన చేశారో వారే కాలగర్భంలో వెళ్ళిపోయారు. కానీ ఇజ్రాయెల్ దేశం నేటి వరకు స్థిరపరచబడింది, కాపాడబడింది, అది నిలిచి ఉంది. ఇజ్రాయెల్ దేశం అంటే ఇజ్రాయెల్ పక్షమున ఆయన నాడు ఇజ్రాయెల్ కాపాడబడి కొడుకడు నిద్రపోడు. కాబట్టి అందుకే ఇజ్రాయెల్ యొక్క దేశం యొక్క ఆ యొక్క శాంతి భద్రతలు, ఆ యొక్క క్షేమము పరమ తండ్రి నిరంతరము కాచువాడు ఆయన. కాబట్టి అందుకే ఆయన అంటాడు, యెరూషలేము మీద ఆయన కనుదృష్టి నిత్యం ఉంచబడింది. రేయింబగలు ఆయన కనుదృష్టి యెరూషలేము మీద, ఇజ్రాయెల్ దేశం మీద ఉంచబడింది. కాబట్టి ఏ శత్రు దేశం కూడా ముట్టలేదు, ముట్టిన వారు ఉండలేరు సుమా. అందుకే ఇజ్రాయెల్ దేశం పక్షంన ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇజ్రాయెల్ వలె మనం కూడా భయభక్తులు కలిగితే ఆయన మనల్ని కూడా అట్టి జనాంగము ఎంచుకుంటాడు, అట్టి విధమైన కాపుదల మనకు అనుగ్రహిస్తాడు. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నిలబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, ఇజ్రాయెల్ జనాంగం ఎడల మీ కన్సర్న్ అవును తండ్రి, మీకు శ్రద్ధ ఏ విధంగా ఉందో, ఇజ్రాయెల్ జనాంగం ముట్టిన వారిని నీ కనుగుడ్డు ముట్టిన వారితో సమానమని మీరు ఉంచుతారు నాయన. కాబట్టి మేము మీ ఎడల ఇజ్రాయెల్ వలె భయభక్తులు కలిగి నిన్ను సేవిస్తే మౌన ముట్టిన వారిని అయ్యా మీ కనుగుడ్డు ముట్టిన వారితో సమానంగా ఎంచి మా పక్షాన్ని మీరు వాద్యమాడే వారిగా ఉన్నారు తండ్రి. అట్టి విధంగా మేము కూడా అయ్యా నిన్ను సేవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా కృప కనికరము నిరంతరం మనకు తోడుగా ఉండి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.